దేశ ప్రజల యొక్క భవిష్యత్తును ఆలోచించి గత 12 రోజుల నుంచి భారత రైతాంగం దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైనటువంటి చలిని కూడా లెక్క చేయకుండా ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఆ ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో బంద్ జయప్రదంగా జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా బంద్ 100% జయప్రదంగా జరగడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, రైతులతో చర్చలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలని వెంటనే బేషరతుగా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆహార ధాన్యాల నిల్వల చట్టం అనేది ఉండేది. పెద్ద పెద్ద ట్రేడర్స్, కార్పొరేట్ సంస్థలు లెక్కకు మించి ఆహార ధాన్యాలను నిల్వలుంచుకోకూడదు. ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు అదానీకి, అంబానీకి, టాటా, బిర్లా వంటి సంస్థలకి భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులన్నిటి కూడా అప్పచెప్పి రాబోయే కాలంలో కృత్రిమ కొరత సృష్టించి ఆహార ధాన్యాల ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి చట్టం అనేది ఉంది. ఇవాళ ఆ గిట్టుబాటు ధర ఇచ్చేదాన్ని రద్దు చేశారు. అంటే రాబోయే కాలంలో రైతులు పండిస్తున్నటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఉండదు, దళారుల పాలవుతుంది. ఆ రకంగా రైతాంగం నష్టపోతారు. అలాగే చిన్న చిన్నకారు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని కార్పొరేట్ శక్తులకి భారతదేశ వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేయడం వల్ల రాబోయే కాలంలో భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయి దేశ ప్రజలందరూ, రైతాంగం తీవ్రంగా నష్టం పాలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.